చిన్నపిల్లలంతా వచ్చి కూర్చోండి. ఏం కూసావే నువ్వు? వెకేషన్ లో థ్రిల్ లేదంటావా? ఇప్పుడు మొదలవబోతుంది అసలు థ్రిల్. యా, ఇది వైన్. ఇది ఎక్కడిది నీకు? వైన్ షాప్ నుంచి కొనుక్కొచ్చాను. దేవుడా, ఏమవుతుందో ఏమో. అభి, ఇది మనం తాగాలా? అబ్బే లేదు, దీంతో మొహం కడుక్కోబోతున్నావు. నోరు మూసుకొని గ్లాసులు తీసుకోండి, నేను దీన్ని ఓపెన్ చేస్తాను. నాకొద్దు. ఇలా చూడు, కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. తీసుకో. అవి తాతయ్యకి తెలిస్తే? తాతయ్యకి ఎవరైనా పొరపాటున చెప్పారంటే చెప్పిన వాళ్ళకి నా చేతిలో మూడిందే. దీంట్లో నీళ్లు కలపరా? వైన్లో మొద్దు. మీకు వైన్ పోస్తున్నాను చూడు, నన్ను అనాలి. నా రేంజ్కి నాకు జిన్ను కావాలి, కానీ మీరందరూ చాలా చిన్నపిల్లలు కదా, అందుకే వైన్ తెచ్చాను. వెయిట్ 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 వెయిట్. మై గాడ్, సిగరెట్? సిగరెట్ నేను కాల్చాను. ముక్కులోంచి పొగరానియడం తెలుసా? చేత కదు, దగ్గొస్తుంది. తొందరగా, ఎవరైనా చూస్తే. కమ్ ఆన్. అందులోకి ఊరగా ఏమైనా కావాలా? పదండి, పారిపోదాం. వీళ్ళలో నువ్వే స్మార్ట్ అనుకున్నాను, కానీ మరి ఇంత స్మార్ట్ అనుకోలేదు. ఇది ఊరికే సరదాకి అందరూ వచ్చారు. ఇది వైన్, మైల్డ్ డ్రింకే కదా. వైన్లోనే మొదలెడతారు, కానీ తర్వాత డెవలప్ అయిపోతారు. ఏదేమైనా ముసలాయిన దగ్గరికి వెళ్దాం పద. నిన్ను ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోకపోతే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. పద పోదాం. డెన్నిస్, ఈ ఒక్కసారికి ఎవరికి చెప్పకు. ఇంకోసారి ఇలా చేయను. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, అయ్యప్ప స్వామి మీద ఒట్టు, షిరిడి సాయిబాబా మీద ఒట్టు, బెత్లెహేం డెన్నిస్ మీద కూడా ఒట్టు. క్షమించాలా? ఈసారి కుదిలే డెన్నిస్. సరే, అయితే నువ్వు ఆ వాక్యానికి అర్థం చెప్పాలి. అంజు పొண்ணுங்கள ఏదో ஒரு பொண்ணு కళ్యాణం பண்ணிங்கன்னா చచ్చుపు. అదా చెప్పాలా? తప్పదు. అది ఊరికి సరదాకి, అందులో ఏం లేదు. తాతయ్య, ప్లీజ్ చెప్తాను. அஞ்சு பொண்ணுங்கள்ல யாராவது ஆறாவது ఆరో ఐదో ఏడో ఏమీ అర్థం కావలేదు. ఒరే రవి, అర్థం తెలిసిపోయిందిరా, తజ్జతే చెప్పించాను. ఏమిటో చెప్పరా? అదేం లేదురా, ఆ 5గురిలో నువ్వు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటే ముసలాడి పర్సనల్ ప్రాపర్టీస్ అన్ని నీకే చెందుతాయి. అదే దాని అర్థం. ఓరే నా డెన్నిస్, ఆ ముసలోడి దగ్గర లెక్కలేనంత డబ్బు ఉందిరా. ఆ డబ్బంతా నాకు వచ్చిందంటే దుమ్ము దులిపేస్తా. కానీ ఆ అమ్మాయి ఎవరో తెలియాలి కదా. ఎవరైతే మనకేంట్రా, దేనో దాన్ని భుజాన్ని ఎక్కించుకుంటే సరే. ఆహా, అదేం కుదరదురా. నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వు నచ్చాలి కదా. ఆ అమ్మాయి ఇంకెవరికైనా లైన్ వేసింటే కనుక నిన్ను ప్రేమించే అమ్మాయి ఎవరో తెలుసుకుంటే ఈజీ. అది కరెక్టే, కానీ తను ఎవరన్న క్లూ మనకి ఇంకా దొరకలేదు కదా. మరి నా దగ్గర ఉంది కదా, ఇదిగో టేప్ రికార్డ్ ని బాగు చేసి క్యాసెట్ ని సరి చేసి కరెక్ట్ గా పెట్టి తీసుకొచ్చా. మళ్ళీ క్యాసెట్ చెడిపోయిందని చెప్పి నా ప్రాణాలు తీశారనుకో, దీన్ని 2 ముక్కలు చేసి ఫ్రై చేసి గుర్రానికి ఫ్రై అని చెప్పి పారేస్తాను. రేయ్, ఆ క్యాసెట్ ఆంటీరా, భగవంతుడా, ఏమి టెన్షన్ లేకుండా చూడు. అదిగో ఆ రూమ్ లో లైట్ వెలిగింది. ఎవరది? జ్యోతియా? నాకు తెలిసి ఎస్పీ కూతురు అనుకుంటారా, హైదరాబాద్. కాదు కాదు, దేవిక కాదు. చూస్తుంటే అపర్ణలా ఉందిరా. బహుశా గాయత్రియా? విజయవాడ పార్టీయా? ఫ్రంట్ వైపు చూస్తూ ఉంటే ఫేస్ గాయత్రి చూసేది. అయ్యో, టేప్ రికార్డర్ పడిపోయిందిరా. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మో, అయ్యో, అంతా వీడి వల్లే. దేవుడు, చచ్చాను. ఇంకా కనుక్కోలేకపోయారా? అయ్యో పాపం, సారీ. ఐ ఫీల్ రియలీ సారీ మ్యాన్. యోర్స్.
హలో ఏంటి తొంగి చూస్తున్నారు? ఓ అయితే మీరేనమాట. అవును, మీరు మీరే, నేను నేనే. తమాషా, ఇంత బిల్డప్ అక్కర్లేదు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. రవి నిద్రలేపి చెప్పేస్తాను. ఏంటి? ఓ కమాన్ అభిరామి, ఇక దాచిపెట్టక్కర్లేదు. ఇట్స్ యూ. మిస్టర్ డెన్నిస్, మీకు పిచ్చుందని మా వాళ్ళందరూ అన్నారు, కానీ నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు అయినా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. కానీ నిన్న రాత్రి కిటికీ దగ్గరకు వచ్చి నుంచున్నది నువ్వే కదూ? అవును, మీరు చూసింది నన్నే. నాకు రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. నిన్న రాత్రి అవుట్ హౌస్ లో ఒక పాట విన్నాను. ఆ పాట విన్నప్పటి నుంచి నాకు డౌట్గా ఉంది. నాకు ఆ క్యాసెట్ ఇస్తారా? అయితే నువ్వు కదా ఆ పాట. ఛే, తను కావడానికి అసలు అవకాశమే లేదురా. అభి అందరు ఆడపిల్లల్లా ప్రవర్తించే రకం కాదురా, నీకు తెలీదు. ఆ అమ్మాయి అందరు ఆడపిల్ల లాంటిది కాదురా. కొరియర్ సర్వీస్లో పిల్లిని పంపించింది కదా. నాకు ఆ అమ్మాయి మీద రెడు కేడిరే. అది కరెక్టే. అనవసరమైన గొడవలు మానేసి ఈ సస్పెన్స్లు పక్కన పెట్టేసి వాళ్లే డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి ధైర్యంగా చెప్పేయచ్చు కదా, ఐ వుడ్ లైక్ టు మ్యారీ యూ అని. అందులో థ్రిల్లే ఉంటుందిరా. కనిపెట్టాలి. పిల్లి పిల్లని మెడ పట్టుకు లేపినట్టుగా వాళ్ళలోంచి ఆ అమ్మాయిని చెవి పట్టుకుని పైకి లేపి అడగాలి. నాకిప్పుడు బాగా అర్థమైందా? నోర్మై. రే, దుబాయ్కి ఇక్కడి నుంచి పెట్రోల్ పంపకూడదురా అని. లేకపోతే ఇలా కూడా అనొచ్చు, ప్లాన్ వేస్తే ఇద్దరికే వర్కౌట్ అవ్వాలి కదా. అది బాలేదురా, సిచ్యువేషన్ మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వలేదా? అయితే ఏదో రకంగా చెప్పచ్చులే. ముందు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి, వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. తాతయ్య ఆస్తి మొత్తం కాజేయాలి, అప్పులన్నీ తీర్చేసుకుని ఒక పెద్ద ఫామ్ కొనుక్కోవాలి. ఆహా, పాలు పితికే మిషన్ తీసుకొచ్చి 100 ఆవుల్ని పోషించాలి. అప్పుడే కదరా నాకు మనశ్శాంతి దొరికేది. ఒరేయ్ దిక్కులేని పక్షి, ముందు ఆ అమ్మాయి ఎవరో కనుక్కోరా, ఆ తర్వాత పాలు పితకడం గురించి ఆలోచించుకోవచ్చు. ఆ పాటలోనే ఏదో క్లూ ఉందని నాకు అనిపిస్తోందిరా. నాకు ఐడియా వచ్చింది. వాళ్ళ చేతే ఆ పాట పాడిద్దాం. యురేకా! అవర్ హానరబుల్ చీఫ్ గెస్ట్ మిస్టర్ అండ్ మిసెస్ రామ్మోహన్ రావు. ఏంటి రవి, తను చీఫ్ గెస్ట్ అని చెప్తోంది, ఏంటి విషయం? పిల్లలందరూ బోర్ కొడుతుందన్నారు. అందుకే ఎంటర్టైన్మెంట్ కోసం ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ప్రోగ్రామ్ అంటున్నారు, ఏమేం చేయబోతున్నారు? ఐటమ్స్ పాటలు, ప్రణయ గీతాలు, లలిత గీతాలు, విషాద గీతాలు, సాంగ్స్. ఏ ఐటమ్ ఉన్నా లేకపోయినా పాటలు ఉండాలి కదా. ఆ పాటలు ఉండాలి, పాటలు వెరీ ఉండాలి. గుడ్, వెరీ గుడ్. ఎవరు పార్టిసిపెంట్స్? పార్టిసిపెంట్స్ అంటే తాతయ్య బామ్మ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. Okay, ఇద్దరు డూయట్ పాడి డాన్స్ చేయండి, కమ్ ఆన్. ఇంకోవే. అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ప్రైజ్ కూడా ఉంది. అది తాతగారైతే క్యాష్ ప్రైజ్. యా, క్యాష్ ప్రైజ్ కావాలా? అవునవునవును, 1000 రూపాయలు కావాలి. అది నువ్వు డిసైడ్ చేస్తావా? హలో, నేనేదో వద్దు వద్దు వద్దు, అడిగాను మీ ఇద్దరు గొడవ చేసుకోవద్దు. 1000 రూపీస్ అంటే 1000 రూపీస్. స్టాప్ స్టాప్ స్టాప్. ఇదిగో, ప్రోగ్రామ్ బాగోలేదంటే మేమందరం గోల చేస్తాం. దానికి ట్యాక్స్ వేయకూడదు. టాక్సీ గీక్స్ ఏం లేదు కానీ పాటలు పాడితే చాలే. మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా పాడడానికి ముందుకు రాబోయేది నేను సార్, నేను రెడీగా ఉన్నాను సార్, నేను మాట్లాను. కుదరదు. మోహనే చేయాలి. ఆగండి. మోహనే చేయాలి. ఇప్పుడు కర్టన్ రైజర్ లాగా ఒక చిన్న ఐటమ్. అవును, నేను చేసే స్పెషల్ ఐటమ్. రవి గారు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? ఓకే, ఏనుగులాగా చేస్తారా? ఏనుగు ఇదివరకే చేశాను కదా, ఇప్పుడు ఎలుకలాగా చేస్తాను. చెయ్యి. పిల్లులు పెట్టే బాధల్ని భరించలేక ఒక అమాయకపు ఎలుక తన ఇష్టదైవమైన వినాయకుడికి ప్రార్థించుకుంటుందట. ఎలుక ప్రార్థన చేసుకునే టైంలో పిల్లి వస్తుంది. అప్పుడు ఎలుక పిల్లిని చూసి ఎలా భయపడుతుందో తెలుసా? చేసి చూపించమంటారా? అనుబాడు. రెడీ. సర్వేశ్వరుడైన మహేశ్వరుని కుమారుడా, మహాగణపతి, ఈ అమాయకుడిని రక్షించు. ఈ లోకంలో పిల్లుల అరాచకం మరీ పెరిగిపోయింది. అలాంటి ఈ రాస్కల్స్ ని మాయం చేయకపోతే వాళ్ళని ఎదిరించి నేనే స్వయంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అదిగో పిల్లి. భలే ఉంది అది ప్రోగ్రామ్. ఇక పాటలు మొదలు పెడదామా? ఓకే, పాడేస్తాను. ఇప్పటి వరకు మోహన్ చేశాడు కాబట్టి ఇక మీలో ఎవరో వచ్చి పాడండి. మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చి పాడొచ్చు. నాకు అర్థమైపోయింది మీ ఐడియా. ఆ పాట క్యాసెట్ లోనిదే కాదు. మీలో ఎవరికి పాటలు రావా? అపర్ణ పాడుతుంది. కభీ కభీ మేరే దిల్ మే అది హిందీ పాటరా? హిందీ పాడొద్దు. ఇంగ్లీష్ కావాలా? ఇంగ్లీషు అస్సలొద్దు. తెలుగు
yes, మన భాష. అది మాత్రమే కాదు, ఇంతవరకు మనం ఎవరు వినని అదే పాట. పాట ఎవరు ఇంతవరకు వినని పాట. ఉదాహరణకి మనం ఇంతవరకు ఎవరు వినని పాటలో ఒక 4 లైన్లు రవి పాడతాడు. తర్వాత లైన్లు పాడిన వాళ్ళకి ఒక స్పెషల్ ప్రైజ్. ఓకే, దీని తర్వాత మీరు పాడాలి. ఈ పాటలో మిగిలిన భాగం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరో ఉన్నారు. కమాన్. మంచి పాట, మిగతా పాట కూడా పాడు రవి. మిగతా పాట వీళ్లలో ఎవరైనా పాడాలి బామ్మ, అదేగా పోటీ. మిగిలింది నువ్వు పాడు రవి. మిగతా పాట నాకు తెలీదు. అబద్ధం, పచ్చి అబద్ధం. ఈ పాటని వాళ్ళ గెస్ట్ హౌస్ లో ప్లే చేసినప్పుడు నేను విన్నాను. రవికి తెలుసు అబద్ధం చెప్తున్నాడు. మర్చిపోయాను. మర్చిపోయావా? వెళ్ళి ఇంకోసారి వినిరా. ఏంటి వినొచ్చేది? ఊరుకోండి, ఊరుకోండి. ఏంటి? అరే, ఊరుకోమనండి, ఊరుకోవాలి. వచ్చేసిన కొత్త ఆగండి. ఇప్పుడు నేను మెడకు తాడు చుట్టుకొని ఒక అంచు మీకు ఇచ్చేసి మీరు లాగుతూ ఉంటే నేను ఇలా వస్తాను అనమాట. అమ్మా హే, హే. వెళ్ళిపోతున్నారు. మళ్ళీ. ఒక్క నిమిషం చేస్తాను. వీడిని రోజు రే, మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరిగింది. మోహన్ గారిని అబ్బి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కింద పడితే మేమందరం నవ్వుతాం. నవ్వండి. నేను గుర్రం మీద ఒక రౌండ్ వేసొచ్చిన తర్వాత మీరంతా నా మాటే వినాలి. అక్క నీకు నిజంగానే రైడింగ్ తెలుసా? వాట్ ఏ క్వశ్చన్. రైడింగ్ అనేది మాటలతో చెప్పేది కాదు, ఇది ఒక ఆర్ట్. కావాలంటే చూడు, నేను చేస్తాను. అభిరమి, వద్దు, అది చాలా మొండి గుర్రం. పరిచయం లేని వాళ్ళు ఎక్కితే దాన్ని రైడ్ చేయలేరు, కింద పడేస్తుంది. పరిచయం అంటే ఇది నేను ఒకే క్లాస్ లో చదువుకోవాలా? నాకు అర్థం కావట్లేదు. అది కింద పడేసినప్పుడు తెలుస్తుంది. నీకు రైడ్ చేయాలంటే అక్కడ టోనీని ఇంకో గుర్రం ఉంది. ఆహా, కావాలంటే దాని మీద ఎక్కి నువ్వు స్వారీ చేయి. సరే, అనుభవిస్తే తెలుస్తుంది పో. మాకు తెలుసులే. వెళ్ళు వెళ్ళు. ఇదేంటి కదలదు? తొయ్యాలా? కదలవేంటి? దుమ్మిపోతా. వెళ్ళు. పడిపోయావు. ఇలా గుర్రం దగ్గర నుంచి పడిపోవేనా నువ్వు చెప్పిన ఆర్ట్? షట్ అప్. ఇవన్నీ మామూలే. ఇంత మాత్రానికే ఈ అభి ఓడిపోయినట్టు కాదు. ఓటమినే పాఠంగా స్వీకరిస్తారు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు. కానీ అహంకారంతో మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తే ఇలాగే అవుతుంది. కొంచెం స్మార్ట్గా ఉంటే మంచిదే, కానీ అదే కొంచెం ఎక్కువైతే మొహం మొత్తేస్తుంది. ఓకే, కమా. ఎవరైనా వచ్చి సాయం చేయండి, నడవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఐ హిట్ యు. వద్దబి, నా మాట విను, కొంచెం ఎక్కువ అవుతుందేమో. ఎక్కువైతే అయిందిలే, ముందు నేను చెప్పింది చేయి చాలు. ఆ రోజు వైన్ తాగుతుంటే అడ్డుపడ్డాడు, ఇప్పుడేమో నేను గుర్రం ఎక్కుతుంటే దానికి ఏదో సిగ్నల్ ఇచ్చి నన్ను పడేయించాడు. అతనికి ఏదో రకంగా బుద్ధి చెప్పకపోతే నాకు నిద్ర పట్టేలా లేదు. నాకెందుకో భయంగా ఉంది. మొద్దు మావా, ఇందులో భయపడ్డానికి ఏముందే? నేను అరిచి గోల్ చేసినప్పుడు తాతయ్య తాతయ్య రండిని మీరందరూ అరిచి పిలిస్తే చాలు. రా, కమ్ ఆన్. అయ్యో, పాము పాము, ఎవరైనా రండి, త్వరగా వచ్చి కాపాడండి. అయ్యో, పాము, బాత్రూమ్ లోపల పాము, ఎవరైనా రండి, కాపాడండి. ఏది పాము ఎక్కడ? పాము కాదు, గుర్రం. ముందు పామనుకునే అరిచాను, ఆ తర్వాత అది షేప్ మారి గుర్రమైంది. దాని మీద ఎక్స్పర్ట్ రైడర్ బెత్లెహెమ్ డెన్నిస్. అభిరామి, తమాషాలో ఓటమినే పాఠంగా స్వీకరించాలన్నావుగా, నువ్వు పాఠం నేర్చుకోవాలిగా. ఏమి నువ్వు చేస్తున్నది? ఏ చేయబోతున్నానో చూడు. అయ్యో, నన్ను ఏయ్, కాపాడండి, ఏయ్, ఎవరైనా అభిరామి, కాపాడండి. అరే, ఇతను బాత్రూంలో ఊరుకో. ఉన్నాడు. అయ్యో, అయ్యో, అభిరామి, ఎవరైనా ఊరుకో. కాపాడండి. నా మాట విను. త్వరగా. అయ్యో, అభిరామి, ప్లీజ్, అయ్యో, జరుగు, తప్పుకో. నన్ను అరే, పట్టేసుకున్నాడు. అయ్యో, అయ్యో, అభిరామి, నన్ను అయ్యో, కాపాడండి. అయ్యో, ఏమైంది? అయ్యో. అరుస్తున్నారు. అభిరామి, ఏమైంది? అక్కకి ఏమైంది? అమ్మా, అభిరామి. త్వరగా రండి. అయ్యో, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి.
ఏంటా ఇది? ఏంటి గొడవ? ఏంటి ఏమైంది? అభిరామి బాత్రూమ్ లో ఏదో స్నానం చేస్తే పాము పామా? ఊరికే తాతయ్య తాతయ్య నేను బాత్రూమ్కి వచ్చినప్పుడు ఇతను నా వెనకాలే వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పాడు బామ్మ. అయ్యో ఇది అబద్ధం అండి. అయ్యి అబద్ధం చెప్తుంది అభిరామి. అయ్యో తను పాము నరిస్తే నేను లోపలికి అయ్యో, వెళ్ళాను అంతే. అబద్ధం. ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడండి, అక్కడ పాము లేదు. నేను ఇక బతకను, చచ్చిపోతాను. ఏడవకు తల్లి, ఏడవకు, ఏడవకు. నో షీఈ్ లైయింగ్. తాతగారు షీఈ్ లైయింగ్. గెట్ లాస్ట్ యూ స్కౌండ్రల్. బయటికి తరిమేయండి ఆ రౌడీని. నాకు సంబంధించినంత వరకు కొట్టి తరిమేసేవాడిని పాటికి. నీ ఫ్రెండ్ కదా వాడు, అందుకనే నీకు చెప్తున్నాను. ఇక మీట వాడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. తాతయ్య అతను నా పార్ట్నర్. హఠాత్తుగా ఇలా వెళ్ళిపోమంటా ఎలా? అసలు ఇటువంటి వాడితో నీకెందుకురా పార్ట్నర్షిప్ చెప్పు. అది వదిలే. వాడికి ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పు, అది నేను ఇస్తాను. వాడి మొహాన్ని కొట్టి తరిమే. అది కాదు తాతయ్య, ఇప్పుడు అంత పెద్ద సమస్య వచ్చింది. ఏదో తెలియకుండా బాత్రూంలోకి వెళ్ళాడు. ఇలా చూడు రవి, ఆ రోజు ఆడపిల్లలు ఉన్న రూమ్లోకి పిల్లి పిల్లల్ని తీసుకెళ్లినప్పుడే వాడి క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైంది. ఈ రోజు బాత్రూంలో దూరాడు. రేపు ఎక్కడికి వెళ్తాడో ఏమేం చేస్తాడో ఎవరికి తెలుసు. అందుకని నేను చెప్పేది విను. పెళ్లిడికి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు కాదు, 5గురు ఉన్నారు. ఇండో పాక్ వార్ టైంలో బాంబు స్క్వాడ్లో నేను ఉన్నప్పుడు పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేశాను. అప్పుడు పడని టెన్షన్ ని ఈ ఆడపిల్లల వల్ల ఈ ఇంట్లో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. తాతయ్య అతన్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటాం నా వల్ల కుదరదు. కావాలంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అది నేను చెప్తాను. వాడికి ఇవ్వాల్సిన డబ్బేటో వాడు మొహాన్ని కొట్టి గో టు హెల్ అని చెప్తాను. అతనికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో తీరేది కాదు తాతయ్య. నాకు బాధ్యత ఉంది. అతను నా ప్రాణాలు కాపాడాడు. ప్రాణాలు కాపాడా? అవును తాతయ్య. 2.5 సంవత్సరాల క్రితం ఏప్రిల్ నెలలో ఓ రాత్రి నేను హైవేలో వస్తుండగా అనుకోకుండా ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఓ లారీ నా జీపుని గుద్దేసింది. నేను నడి రోడ్డు మీద రక్తపు మడుగులో పడున్నాను. అమ్మా, తాతయ్య, బామ్మ అని నేను అరుస్తున్నా కూడా అటువైపు ఎన్నో బళ్ళు వెళ్ళాయి గాని ఎవ్వరూ ఆపలేదు. ఆఖరికి డెన్నిసే వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. నా కోసం వాడు 4 కాదు 6 బాటిల్స్ బ్లడ్ ఇచ్చాడు. అయ్యో, ఇంత చేసిన వాడిని నేను ఎలా బయటికి పంపించను తాతయ్య? ఈ విషయాలు అసలు మాకు తెలియజేయలేదు కదరా. మీరు బాధపడతారని నేనే వద్దన్నాను. అదంతా సరే, అయినా వాడి మోరల్ క్యారెక్టర్ అంత బాగోలేదు. ఇక మీద వాడు ఏ పొరపాటు చేయకుండా నేను చూసుకుంటాను. కానీ ఇది అలాగే వదిలేయాల్సిన ఇన్సిడెంట్ కాదు కదా. అసలు నిజానికి అక్కడ ఏం జరిగింది నాకు ఇంకా క్లియర్ గా అర్థం కాలేదు. అభి అక్కయ్య బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అతను తొంగి చూశాడు. అచ్చి నోర్మై. అభి ఏది? ఇదిగో ఉంది. అభి ఇలారా. నువ్వెందుకు అవుట్ హౌస్ లో ఉన్న టాయిలెట్కి వెళ్ళావు? టాయిలెట్ కి వెళ్ళాలనిపిస్తే టాయిలెట్ కేగా వెళ్తారు, కిచెన్ కి వెళ్తారా? ఏయ్, ఈ ఇంట్లో ఎన్నో టాయిలెట్స్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి నువ్వెందుకు అవుట్ హౌస్ లో ఉన్న టాయిలెట్కి వెళ్ళావు? అటు వెళ్ళినప్పుడు నాకు వెళ్ళాలనిపించింది. నువ్వు దాని లోపలికి వెళ్ళి పాము పావుని అరిచావా? ఏంటి బావా నువ్వు భలే వాళ్ళే ఉన్నావే. ఎవరైనా టాయిలెట్ లో పాము పాముని అరుస్తారా? నాకు ఊరికే పాడాలనిపించింది, పాడాను. ఆ రోజు గుర్రం మీద నుంచి పడినందుకు డెన్నిసే కారణమని పగ తెచ్చుకుంటున్నావా? హారి భగవంతుడా, గుర్రం మీద నుంచి పడితే నాకు గుర్రం మీద కోపం రావాలి. మీ పాలకం చూస్తుంటే నేను డెన్నిస్ మీద నుంచి జారిపడినట్టుంది. బాత్రూమ్కి వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే లాక్ చేసుకోవడం అలవాటు. నువ్వు తలుపు తెరుచుకొని అక్కడేం చేస్తున్నావు? లాక్ చేసుకుంటారు కదా. లాక్ చేసిన బాత్రూంలోకి డెన్నిస్ ఎలా వచ్చాడు? అది సరిగ్గా పడలేదు. అబద్ధం, పచ్చబద్ధం. ఆ లాక్ సరిగ్గా పడకపోవడానికి అవకాశమే లేదు. తాతయ్య రండి, ఇప్పుడే వెళ్ళి చూద్దాం. ఒకవేళ గడియ వేసుకోవడం మర్చిపోయిందేమోరా. అయితే తెరుచున్న బాత్రూంలోకి ఒక వ్యక్తి వెళ్ళడం అంత పెద్ద తప్ప? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నిజానికి అక్కడ ఏం జరిగిందో చెప్పు. అది మరేమో ఇదిగో ఈడొచ్చిన పిల్లవని కూడా చూడను, పళ్ళు రాలగొట్టేస్తాను. నిజం చెప్పు. నిజం. నేను నిజం చెప్తాను. నేను మీ అందరినీ మోసం చేశాను. నేను పాముని అరిచి డెన్నిస్ ని రప్పించాను. చూసారా తాతయ్య, ఇది ఎలాంటిదంటే ఎవడైనా 10 రూపాయలు బెట్టి కడితే దేనికైనా రెడీ అని ఎగేసుకు బయలుదేరుతుంది. అసలు నాకు ముందు నుంచే దీని మీద డౌట్. నిన్ను వద్దు, ఆగు. దాన్ని కొట్టదు. అభి కమియర్. తాతయ్య ముద్దుల మనవరాలు తమాషా చేస్తున్నావా? అయ్యో, ఓ లోపలికి గోడ దగ్గరికి వెళ్ళి అటు తిరిగి నిలబడు. నేను చెప్పేంత వరకు కదలకూడదు. అక్కడి నుంచి మాట్లాడొచ్చు కదా. ఏయ్, పోవే లోపలికి. ఓకే. దీనికి ఈ మాత్రం శిక్ష సరిపోతాతయ్య. తలకిందుగా వేలాడదీయాలి. ఒరేయ్, నువ్వు ఆ డెన్నిస్ని పిలువు. నేను అతనికి సారీ చెప్పాలి. సారీ చెప్తే మాత్రం చాలదు. మీరు బామ్మ పిల్లలందరూ అతనికి కాస్త దగ్గర అవ్వాలి. మీరు వెకేషన్కి వస్తున్నారని తెలియగానే ఎంత సంతోషపడ్డాడో తెలుసా? వాడికంటూ ఎవరూ లేరు. మీరు తిరిగి వెళ్ళేంత వరకు నాతో ఉన్నట్టే మీరు వాడుతూనే ఉండాలి. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. పాపం ఆ అబ్బాయి, మనం బెదరగొట్టేశాం, తను సిగ్గుపడిపోయాడు.
సారీ మ్యాన్, ఐ టెల్ రియల్లీ సారీ. బాబు అది కాస్త అల్లరి పిల్ల, నువ్వేం మనసులో పెట్టుకోకు. బామ్మ, ఇదంతా నేను ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నానో తెలుసా? ప్రేమాభిమానాలంటే ఎరుగని నాకు మీరంతా దేవుడిచిన బంధువుల్లా కనిపిస్తున్నారు. వీళ్లతో సరదాగా ఉన్నప్పుడు నా అర్హతకు మించిన సంతోషాన్ని అనుభవిస్తున్నాను. ఒక అన్నగా, బాబాయిగా ఈ అనుబంధాలు నాకు కొత్తగా అనిపిస్తున్నాయి. ఏదో తెలియక నా వలన పొరపాట్లు జరిగితే నన్ను క్షమించండి. లేదు బాబు, మా రవిలాగే నువ్వు మా బిడ్డవే, అందరూ అలాగే అనుకుంటున్నారు. కృతజ్ఞతలు చెప్తే అది తక్కువ అవుతుంది, ఎందుకంటే నువ్వు మా రవి ప్రాణాలు కాపాడావు. రవి ప్రాణాలు నేను కాపాడా? మీ ఊరు నుంచి ఈ ఊరు రావడానికి 2 దారులు ఉన్నాయి కదా, అందులో లెఫ్ట్ దారి అంటే నువ్వు వెళ్ళుంటే రక్తపు మడుగులో పడున్న నన్ను నువ్వు చూసుండేవాడివా? ఆ? ఓ అదే, అది దేవుడిదే అంతే. Yes, నువ్వు చేసింది గొప్పగా అనుకోకుండా అంతా దేవుడిదే అని చెప్తున్నావంటే దట్స్ యువర్ గ్రేట్నెస్ డెన్నిస్. అభిరామ్ ఏంటి అడి తిరుగుంది? అది నేను దానికి వేసిన శిక్ష. వద్దండి, పాపం వదిలేయండి. దీన్ని ఏమాత్రం కూడా శిక్షించకపోతే బావోదు డెన్నిస్. బాలు మామయ్య గారాబం చేసి చెడగొట్టాడు. ఏదేమైనా షీస్ టిపికల్. ఇక్కడున్న వాళ్ళందరిలోకి కొంచెం ప్రత్యేకమైన క్యారెక్టర్. దానికి కారణం ఉంది మిస్టర్ డెనిస్. అదేంటో తెలుసా? నేను ఈ ఇంటి అమ్మాయిని కాదు, నన్ను దత్తత తెచ్చుకున్నారు. ఆ కథ మీకు తెలియదు కదూ? మా నాన్నగారైన మిస్టర్ బాలచంద్రకి ఆయన భార్య మాలవికి పెళ్ళైన తర్వాత పిల్లలే లేరు. 3 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఆ తర్వాత ఒక ఆర్ఫనేజ్ కు వెళ్లి నన్ను దత్తత తెచ్చుకున్నారు. ఏ ఊళ్ళో నేను ఎవరికి పుట్టానో ఎవరికి తెలుసు? కానీ ఖచ్చితంగా కన్ఫ్యూషన్ పార్టీ అయి ఉంటుంది. వాళ్ళు నన్నెందుకు అనాథగా వదిలేశారు? భవిష్యత్తులో నేను చెడుదారిలో వెళ్తానని వాళ్ళు అనుకున్నారనుకుంటా. అభిరామి, ఏంటమ్మా నువ్వు చెప్తోంది? చాలు. తాతయ్య, మీకు నేనంటే ఇష్టమా? నువ్వంటే ఎవరికి ఇష్టం ఉండదమ్మా? అవును, నేనంటే అందరికీ ఇష్టం. కానీ నేనంటే నాకు కొన్నిసార్లు ఇష్టం ఉండదు తాతయ్య. ఈ అభి చెడ్డది, చాలా చెడ్డది. అలా అని అందరూ ఒకరోజు అంటారు. అప్పుడు ఈ చెడ్డ పిల్ల తాతయ్యని, బామ్మని, అమ్మని, నాన్నని, ఇదిగో ఈ కజిన్స్ అందరినీ వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరు బాధపడరు. అందరూ అంటారు మంచి పని చేసింది, పోతే పోని అని. నన్ను ప్రేమించడానికి నేను అర్హురాల్ని కాను. నన్ను ఎవరు ప్రేమించక్కర్లేదు. ఏంటి అభిరామి ప్రాబ్లం? ఏదో పెద్ద బాధ ఉంది ఆ అమ్మాయి మనసులో. ఆ అమ్మాయి మొదట్లో వచ్చినప్పుడు మూడు మళ్ళీ ఆ అమ్మాయికి వచ్చినట్టుగా ఉంది. తాతయ్య, ఆ. మీరు అవుట్డోర్ అంతా చూసారు కదా, ఇక మనం ఇండోర్కి వెళదాం. ఇది క్యాటిల్ షెడ్, ఎంతో ప్రత్యేకమైన ఆవుల గోడౌన్ లాంటిది ఇది. అయితే ఆ. చూద్దాం. రవి, ఆ. నాకంతా నచ్చింది, కానీ ఒకటి మాత్రం నచ్చలేదు. ఈ ఫామ్ పేరు. బెత్లెహేమ్కి మనకి ఏమిటి సంబంధం? అంతేకాదు, ఈ పేరు వింటేనే ఈ ఫామ్ డెన్నిస్ ఏమోనని అందరూ అనుకుంటారు. తాతయ్య, దీని పేరు మార్చడం కుదరదు. నేను చెప్పాను కదా, దీన్ని ఒక ఫారినర్ దగ్గర కొన్నాం. ఓహో. అతనికి ఈ పేరంటే చాలా సెంటిమెంట్. ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. మనం లోపలికి వెళ్ళి ఆవులు చూద్దాం రండి. ఓకే. కమ్. అన్ని కామధేనువులే. రవి, ఇవన్నీ ఏ బ్రీడు? ఇవన్నీ అల్ట్రా మోడర్న్ బ్రీడ్, ఆల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ డెన్మార్క్. దాని పేరేంటి? ఆ పేరు స్టెఫీ గ్రాఫ్, మెర్లీ నోటి, శిల్పా శెట్టి. దీని సోదరుడు బుల్షెట్ లో ఉన్నాడు, సునీల్ శెట్టి. మార్టినా నవర్తిలో. ఓ, ఆ అమ్మాయి ఇక్కడుందా? అవును, ఇది స్పెయిన్ నుంచి వచ్చింది. పాలు పెతకడానికి మెషిన్స్ ఉపయోగిస్తారు. సత్యం, ఆ లారెన్స్ ఆయన ఓనర్ వస్తున్నారు. ఎవరు? రవి గారు కొంచెం డబ్బులు రేయ్, ఇవ్వండి. నా కోసం కదరా, డెన్నిస్ కోసం వచ్చి ఉంటారు. అవునవును, డెన్నిస్ గారి కోసం వచ్చారు. రవి గారు, మా ఓనర్ గారు. రవి, రవి, ఒక్క నిమిషం, రవి. రవి, రారా. రవి గారు, రవి గారు, దూకద్దు. అచ్చా.
అభిరామి, ఎస్ డెనిస్. ఏమిటి ఒంటరిగా కూర్చున్నావు? ఊరికే కొన్నిసార్లు అలా ఉండాలి కదా. ఉండకూడదు. నువ్వు ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు నీ కళ్ళు ఏమాత్రం చెమర్చినా అది ఇంటికి మంచిది కాదు. అభిరామి అనే న్యూక్లియస్ చుట్టూ ఈ కుటుంబం అంతా తిరుగుతోంది. వాళ్ళని బాధ పెట్టకూడదు కదా. డెనిస్, కావాలని కాదు, నాకు కొన్నిసార్లు ఇలాగే ఉండాలనిపిస్తుంది. నేను ఇలాగే ఉండగలుగుతున్నాను. నేను చెప్పాను కదా, అది నా తప్పు కాదు, నాకు జన్మనిచ్చిన వాళ్ళ తప్పు అని. ఏడిసినట్టుంది జెనెటిక్ ఇంజనీరింగ్. ఇలా చూడు, కన్ఫ్యూషన్ ఎవడో తెలుసా? నీ కంటితో నువ్వు నీ జీవితాన్ని చూసుకోవడమే. ఒకసారి అందరికంటే నేను తెలివైన దానిని నువ్వు అనుకోవడం ఒక సుపీరియర్ కాంప్లెక్స్. నా గురించి నేను చెప్పాలంటే ఐఎమ్ అన్ ఆర్ఫన్, ఏ బౌన్ ఆర్ఫన్. లైక్ మీ? నాట్ ఎట్ ఆల్ లైక్ యూ. నీకు రక్షణ ఉంది. అమ్మ, నాన్న, బామ్మ, తాతయ్య ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళని దత్తి తీసుకోవడం కాదు, వాళ్ళ సొంతం అనుకుంటున్నారు. కానీ నా జీవితంలో నాకంటూ ఎవరు లేరు. బ్రూక్స్ అండ్ వెల్స్ అనే బ్రిటిష్ ఇండియా కంపెనీ నన్ను పెంచింది. బోర్డింగ్ స్కూల్లోనూ కాలేజీలోనూ క్రమం తప్పకుండా ప్రతి నెల ఆ కలకటా బేస్డ్ కంపెనీ నుంచి నాకు మనీ ఆర్డర్ వచ్చేది. నాకు ఊహ తెలిసాక తెలుసుకోవడానికి ప్రయత్నించాను, ఆ బ్రూక్స్ అండ్ వెల్స్ కంపెనీకి నాకు ఏమిటి సంబంధం అని. నీ జెనెటిక్ భాషలో చెప్పాలంటే జెనెటికల్గా నాకు ఈ కంపెనీకి ఏమిటి సంబంధం తెలుసుకోవడానికి ట్రై చేశాను. కుదరలేదు, ఎవరూ చెప్పనూ లేదు. ఒకసారి నేను వెళ్ళాను నా గార్డియన్స్ అయిన ఆ కంపెనీ ఓనర్ దగ్గరికి. కానీ పసుపు రంగు వేసున్న ఆ బిల్డింగ్ మూసేసి ఉంది. కంపెనీ వైండప్ చేశారట. ఇంగ్లీష్ వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఊరికే వెళ్ళలేదు, చాలా పెద్ద మొత్తాన్ని నా పేరున బ్యాంకులో డిపాజిట్ చేసి మరీ వెళ్ళారు. నన్ను ఒక ధనికుడైన అనాథనగా మార్చి వాళ్ళు వెళ్ళిపోయారు. అదృష్టంతో రాత్రికి రాత్రి గొప్పవాడైపోయిన ఒక బిచ్చగాడి కథ. పేదరాశి పెద్దమ్మ కథలా ఉంది కదా. కష్టాలు కన్నీళ్ళు అన్నీ గతించిన కాలం. కానీ ఇప్పుడు నేను అనుకునేది ఏమిటంటే ఎవరికి కష్టాలు కన్నీళ్ళు రాకూడదని. వీలైనంతలో అందరికీ మంచి చెయ్యాలి, అందరితో స్నేహంగా ప్రేమగా ఉండాలి. నువ్వు కూడా అలాగే ఉండొచ్చు కదా. ఎస్ డెనిస్, నా మనసులోనూ అదే ఉంది. అంత తట్టుకోలేని టెన్షన్ ఏదైనా ఉందనుకో చెప్పేసేయి. ఎవరికో ఒకరికి చెప్పుకుంటే టెన్షన్ తగ్గిపోతుంది. అవును, ఒకవేళ నేనది మీతో చెప్పగలను. ఐ థింక్ సో. గుడ్. డెనిస్, మీరు నాకు నచ్చారు. ఒక మంచి ఫ్రెండ్గా మీరు ఫ్రెండ్గా ఉండగలరు. సార్, వేకుజామున వచ్చిన కళలన్నీ నిజమవుతాయంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఎరా మోహన్, నువ్వు కూడా కళ్ళ గండం మొదలుపెట్టా? కల్లో ఏమైందే? ఒక పెళ్ళి, ఆకాశం అంతా పందిరేశారు. రాత్రిపూట చుట్టూ లైట్గా మంచు పడుతూ ఉంది. ఆకాశం మొత్తం దండలేసినట్టు నక్షత్రాలు ఉన్నాయి. పెళ్లి కొడుకు తెల్ల గుర్రం ఎక్కి బ్రహ్మాండంగా వస్తున్నాడు. నేను చూసింది మిమ్మల్ని. నన్న అమ్మాయి ఎవరో చూడలేదా? అది చూద్దాం అనుకున్నాను, ఈలోపు టక్కని తెల్లారిపోయింది. ఛే, కానీ గురుగారు, ఇప్పుడు వెళ్ళింది ఒక లేడీ పార్టీ. ఆ అమ్మాయి ఏమో నాకు డౌట్ గా ఉంది. అంతే కదా? ఏమంటారు? ఏమంటారు? చెప్పండి. ఊరుకోరా. ఊరుకోండి.
అభిరామి నువ్వేనా? ఇంత రాత్రి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావు? ఏయ్ ఆర్ యు క్రైమ్? నో డెనిస్, లేదు, నేను నవ్వుతున్నాను. చూడు ఈ ఏమిటి అభిరామి, విషయం ఏంటో చెప్పు. ఎనీథింగ్ సీరియస్? లేదు ఏయ్ నేను ఇప్పుడే రవిని తాతయ్యని పిలుస్తాను. లేదు, నేను ఇక్కడ ఉన్న విషయం, మీరు నన్ను చూసిన విషయం మీరు ఎవ్వరితోనూ చెప్పరు. అయితే ఏదో ఉంది, నేను చెప్తాను, వాడితో నేను చెప్తాను. ఇది మంచిది కాదు. ఒక ఆడపిల్లకి ఇన్ని సీక్రెట్స్ ఉండకూడదు. మీరు చెప్పకూడదంటే చెప్పకూడదు. బ్లాక్మెయిలింగ్? ఎస్, బ్లాక్మెయిలింగే అనుకోండి. ఏం చూసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? మ్మ్. వినగానే పేలిపోయే ఒక న్యూక్లియర్ బాంబ్ నా దగ్గర ఉంది. మోహన్ కి తాతయ్య అలమార నుంచి ఒక బాటిల్ బ్రాందీ దొంగలించి ఇచ్చాను. మోహన్ తాగు. నేను బాగానే తాగుతాను, కానీ ఓవర్ అయిందంటే నేను కొంచెం ఫీల్ అవుతాను. నువ్వేం అనుకోకూడదు మరి. ఫీలింగ్స్ రానివ్వు. ఆ. అయితే వాళ్ళిద్దరూ మోహన్ కి స్మాల్ ఇవ్వరన్నమాట. ప్రొహిబిషన్. నెలకి 3 సార్లు మాత్రమే అయ్యో ఇస్తారు. మోహన్, నువ్వు వాళ్ళకి తెలియకుండా తీసుకుని తాగొచ్చుగా. మా గురువుగారులు అంటే నాకు అభిమానం కాబట్టి చెబుతున్నాను, మీరేమనుకోవద్దు. మా గురువుగారు ఇద్దరు అమాయకులే. బాటిల్ లెక్క ప్రకారం కొలిచి పెడతారు. కొంచెం తగ్గిందనుకో నన్ను తీసుకొని కుమ్మి కుమ్మి అవతల పారేస్తారు. ఈ డెన్నిస్ చాలా మోసమైన వాడా? వాళ్ళిద్దరూ ఒకరికంటే ఒకరు మేధావులు. ఇద్దరిలో ఎవరు చవట దద్దమ్మా అని తెలుసుకోవడానికి తెగ పోటీ పడిపోతూ ఉంటారు పాపం. ఏది ఏమైనా ఆ డెన్నిస్ కు కొంచెం కూడా సిగ్గులేదు. ఆ మాట అనకండి. ఆ రోజు ట్రౌజర్ జారిపోతే తెగ సిగ్గుపడిపోయాడు. కొట్టేనట్టే. ఆ సిగ్గు కాదు, ఆ. ఊరికే వర్కింగ్ పార్ట్నర్ అని చెప్పుకుంటూ ఇక్కడ ఇలా తిరుగుతున్నాడు. ఆ మాట మాత్రం మాట్లాడకండి. అట్లా వెళ్ళారంటే నేను కొంచెం ఇండిసెంట్ అయిపోతాను. రవిబాబు చెప్పాడు అతన్ని వదిలించుకోబోతున్నారని. ఎవరిని? డెన్నిస్ ని. అతను అతని పార్ట్నర్షిప్ చాలు అని. ఎందుకు పనికిరాని డెన్నిస్ చాలా ఆ చెడ్డవాడు. మాట డెన్నిస్. మాత్రం వద్దు. ఆ రూట్ లోకి వెళ్ళామంటే భలే సీరియస్ అయిపోతాను నేను. డెన్నిస్ గురించి అంటే నీకెందుకు ఫీలింగ్స్? నీకు బాస్ రవిశంకరే కదా. ఆ రవిశంకర్ అంటే నేను ఏదో రకం తప్పు నీకు చెప్పే మాట్లాడేస్తాను. ధైర్యం ఉంటే చెప్పుకో. చెబితే నువ్వు వణికిపోతావు. వణకను. నన్ను వణికించేంతగా నువ్వింకా ఎదగలేదు. నేను చెబుతానుండు. చెప్పే ధైర్యం ఉంటే చెప్పు. చీటింగ్ డెన్నిస్. డెన్నిస్ నడద్దు. మోసగాడు రవిశంకర్. నాకు తెలిసినంత వరకు ఈ ఫాము ఈ ఇల్లు మొత్తం డెన్నిస్ దే. మీ రవిశంకర్ గడ్డి పుచ్చ కూడా లేదు ఇక్కడ. నిజం చెప్పాలంటే గుర్రాల దగ్గర గడ్డి పీకే పని కూడా మీ రవిశంకర్ చేత కాదు. ఏ, కింద పైకో. ఆ నోట్లో వస్తాను. ఇది గనక నేను బయట చెప్పానంటే మీ డ్రామా బయటపడుతుందిగా. ఒకరు డెన్నిస్ అని మరొకరు డమ్మీ అని అందరికీ తెలిసిపోతుంది. యూస్లెస్ ఫెలో మోహన్ గాని పట్టుకుని వాయించేస్తే వాయించండి. నిద్రపోతున్నాడంటే లేపి మరీ వాయించండి. డెన్నిస్ త్వరగా వెళ్ళండి. ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. మీకు నాకు మధ్య బిజినెస్ సీక్రెట్ గా ఉండనివ్వండి. వెళ్ళండి వెళ్ళండి. నీకోసం ఆ బ్యాంక్ మీద వెతుకుంటూ వచ్చాడే, చూసావా? లేదే. మీ కరెక్ట్ హైట్ ఎంత అని నన్ను అడిగాడు తెలుసా? హైటా? ఆ? నా అగ్రికల్చర్ లోన్ వచ్చిందా ఏంటి? అగ్రికల్చరల్ లోన్ కాదు, నీ హైట్ తెలిస్తే ఆ సైజు పెట్టె తయారు చేద్దామని. ఎవరై నిన్ను? ఏమైందిరా తాతగారి పర్సనల్ ప్రాపర్టీ? దానికి దిక్కులేక కదరా ఇంత అవస్థ పడుతుంది. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి పువ్వుల్లో పెట్టి అప్పగిస్తానన్నావు కదరా. రే, నాకు వెంటనే పెళ్లి జరగలేదంటే వీడన్నట్టు నాకు శవ పెట్టి రెడీ చేస్తారా? నీదే భారం. నువ్వు ఆ లారెన్స్ ని కలుస్తావు కదా, నేను ఎక్కడున్నానో కరెక్ట్ గా అడ్రస్ చెప్పు. అలాగే, అలాగే, అలాగే. అప్పుడు తెలుస్తా నీ సంగతి. గురువుగారు, ఈ లారెన్స్ విషయం అడుగుతూ ఉంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. మన రవి గారు ప్రేమించే అమ్మాయిని కనుక్కునే తీరాలి. అది మన పార్టీ కాదు అనే విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అవునరా, కనిపెట్టాలి, కనిపెట్టి తీరాలి. కానీ ఎలా? ఎలానా? డైరెక్ట్ గా వెళ్ళిపోయి మొహాన్ని అడిగేయాలి, అంతే మరి. అయ్యో రామా, ఇది కనిపెట్టడానిక మీరు పిల్లి పాటులని కష్టపడి తిరిగారు? ఇలాంటి కేసు దొరికితే ముందు నన్నే కదా పిలవాలి. పట్టుకొచ్చి నిలబెట్టేదాన్ని. చాలు, డైలాగులు చాలు. నాకు తెలియాల్సింది నువ్వేనా ఆ పని చేసింది. ఇలా చూడు, నాకెవరి మీదైనా ప్రేమ వస్తే వాళ్ళ మొహం మీదే చెప్పేస్తాను. లేకపోతే ఫోన్ తీసుకొని, హలో బాబు, నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ, దానివల్ల నిద్ర కూడా పట్టడం లేదు అని భయం లేకుండా చెప్తాను. అలా కాకుండా కొరియర్ సర్వీస్ లో ఒక పిల్లి, దాంతో పాటు ఒక క్యాసెట్, దాంట్లో ఒక పాట, ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనులు. అవి నాకు నచ్చవు. ఐఎమ్ వెరీ సారీ. అయితే నువ్వు కాదు. చాలు, నువ్వేనేమోననే. లేదు లేదు, నేను అలా అనుకోలేదు. కానీ నువ్వు అలా చేయవని నాకు నమ్మకం.
కాదు, మీరెందుకు ఈ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ గా ఉన్నారు? రవి రవికి నేను ప్రామిస్ చేశాను, అది ఎవరో కనిపెడతానని ప్రామిస్ చేశాను. ఓకే, ఐ హెల్ప్ యూ. ఏయ్, ఇంతకీ ఆ కొరియర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అడ్రస్ మోహన్ గారు అక్కడ పారేశాడు. ఓహో, ఆ రోజు నా ఎక్సైట్మెంట్ లో మేము దాన్ని గమనించలేదు. ఛ! అది తెలిస్తే ఈజీగా ఉండేది. ఇప్పుడు వైజాగ్ లో అయితే అపర్ణ, ఢిల్లీ నుంచి అయితే గాయత్రి, అలా కనిపెట్టొచ్చు. ఏదేమైనా అడ్రస్ ఎక్కడుందో మోహన్ గారిని వెతకమన్నాను. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు. ఒక్క క్లూ కూడా దొరకనివ్వడం లేదు. మ్మ్. ఎవరై ఉంటారు? ఏంది? దొరికింది. ఇదిగో కొరియర్. దొరికిందా? ఆ కుప్పలో పడి ఎతకడానికి చచ్చాను నేను. డైనా కొరియర్స్ అయితే ఎక్కడి నుంచి వచ్చింది? తెలిసింది, కానీ పేరు లేదు. ప్లేస్ ఎక్కడో తెలిసింది. ఆ అమ్మ దొంగ నువ్వా? ఏ అభిరామి, ఎవరమ్మాయి? దాకా ఆగారు, ఇంకాసేపు ఆగలేరా? ఛే, ఈ అభిరామ్ ఉందే, ఆ అడ్రస్ ఏమిటో నువ్వు చూసావా? ఆ, ఎక్కడి నుంచి? జలంధర్. జలంధరా? ఆ, నీకు చదవచ్చుగా? వచ్చు. జలంధర్ స్పెల్లింగ్ చెప్పరా? క్యూ క్యూ కే ఎస్ వై ఓ. అమ్మా, ఛే, కరెక్ట్ గా చెప్పిన కొడతారేటో మరి. ఏయ్, అబద్ధం చెప్పడం నాకు ఇష్టమే, కానీ నేను మాత్రమే చెప్పాలి. నేను చెప్పేది నిజం అభి. రవి బావ మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదు. ఒక్కటిచ్చానంటే నువ్వు కాకపోతే ఆ కొరియర్ హైదరాబాద్ నుంచి ఎలా వచ్చింది? అది ఏ బిల్డప్ వద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పేసి. ఆ రోజు హైదరాబాద్ లో నువ్వు తప్ప అందరూ ఉన్నాం. గాయత్రి, అపర్ణ, జ్యోతి అందరూ వచ్చారు. మేమంతా కలిసి తాతయ్య దగ్గరికి వెళ్ళాం. అక్కడ మేమంతా 10 రోజులు ఉన్నాం. మీరంతా హైదరాబాద్ లో 10 రోజులున్నారు. కొంపతీసి నువ్వు కాదు కదా? గాడ్ ప్రామిస్, నేను కాదు. ఛ! ఎవరై ఉంటారు? నీకేమైనా తెలుసా? అపర్ణ ఎలా చెప్పగలవు? ఎప్పుడు చూసినా రవిబాబు గురించి మాట్లాడుతుంది. ఆహా, ఆ పిల్లిని పట్టుకుని ఆడుకుంటూ ఉంటుంది. నేను అడిగితే చెప్పదు. నేను అడుగుతాలే, నా దగ్గర నిజం చెప్తుంది. సరే బయలుదేరు, త్వరగా వెళ్ళు. అపర్ణ, ఇలారా. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ సంగతి తర్వాత ఒక సూపర్ మ్యాటర్ ఉంది. ఇలారా చెప్తాను. అభి నన్ను పిలిచినప్పుడే అర్థమైందిలే, ఏదో మ్యాటర్ ఉందని. మొత్తానికి తను మళ్ళీ ఏదో మ్యాటర్ ఇరికించిపోతుంది. అవును, ఒక మ్యారేజ్ గురించి డిస్కస్ చేయాలి. రా. ఏంటి నువ్వు అనేది? కంగ్రాట్స్ అపర్ణ. తను కాదులే. అభి, నా మనసులో అలాంటిది ఏమీ లేదు. ఆ రోజు హైదరాబాద్ లో నేను జ్వరంతో ఉన్నాను. అలాంటప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళగలను? 2 సార్లే బయటికి వెళ్ళాను, అది డాక్టర్ని చూడడానికి, దేవితోటి. హోప్ యు ఆర్ నాట్ లయింగ్. నో మ్యాన్. మరి ఇంకా ఇద్దరున్నారు కదా. అవును, కమ్ జాయింట్ అటాక్ చేద్దాం. Shut up. అభి, మనలో యువకులు రవి బాబుని గాఢంగా ప్రేమిస్తున్నారు. ఆ విషయం మాకు తెలుసు, కానీ మేము ఆ విషయం ఎవరికి చెప్పం. ఎవరొచ్చి బతిమాలుకున్నా ఎవరికి చెప్పం. నేను కనిపెడతాను. కనుకో, అంతవరకు ఆపండి. హీరో నంబర్ 1. కమ్ చిల్డ్రన్ కమ్, లంచ్ ఇస్ రెడీ. కమ్ ఆన్ కమ్ ఆన్. तू मेरा హీరో నంబర్ 1. ఉండండి, నేను ఎలాగైనా కొనుక్కుంటాను. ఏమిట్రా? ఏంట్రా, ఎనీ హ్యాపీ న్యూస్? ఎస్, ఏ హ్యాపీ న్యూస్. నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. నాకు జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తిని ఎంచుకున్నాను. పెళ్లి చేసుకోవడానికి ఐఎమ్ రెడీ. ఎవర్రా అది? ఎవర్రా? వెయిట్, ఇట్స్ అ సర్ప్రైజ్. రవి, ఎవరో చెప్పేళ్ళరా? రే బాబు, చెప్పి వెళ్ళరా. అమ్మయ్యా, ఎవరై ఉంటారు? వెయిట్, ఇట్స్ ఎ సర్ప్రైజ్. అభిరామ? ఎస్. ఛే, నువ్వు ఊరికే చెప్తున్నా. కాదు డెనిస్, నిజమే చెప్తున్నాను. నా గురించిన వివరాలు తనకి బాగా తెలుసు. అంతేకాక తనకి జీవితంలో పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవని నాకు అనిపిస్తోంది. మిగిలిన వాళ్ళందరూ చాలా అంబిషియస్. వాళ్ళు నాకు పనికిరారు. షీ ఈజ్ సింపుల్, డౌన్ టు ఎర్త్, అన్నిటికన్నా కామన్ సెన్స్ ఎక్కువ. కానీ నిన్ను ప్రేమిస్తున్న ఆ పిల్లిని పంపిన పిల్ల
అదంతా ఊరికే ఆటలు. ఇక దాని వెంట పరిగెట్టడం నా వల్ల కాదు. నిజంగానే ఆ అమ్మాయి నన్ను సీరియస్ గా లవ్ చేస్తుంటే ఈ పాటికే బయటపడి ఉండాలి కదా. అభియే కరెక్ట్. నువ్వు తనతో మాట్లాడావా? లేదురా, ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేను వెంటనే బయలుదేరి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. నేను తిరిగి వచ్చేలోపు నువ్వే తనతో ఈ విషయం చెప్పాలి. నేనా? ఆ, తన ఉద్దేశం కూడా మనం తెలుసుకోవాలి కదా. నేనే డైరెక్ట్ గా మాట్లాడడానికి సిగ్గుగా ఉందిరా. తను నువ్వు అనే అవకాశం లేదనుకో, నువ్వే ఎలాగైనా సమయం సందర్భం చూసి లాగించేరా. మరి వెళ్ళరానా? ఉం? ఆ. రండి 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 రండి. ఇదిగోండి తీసుకో. అరే గొడవ పడకూడదు. అది గుడ్ గర్ల్. ఆడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. మిమ్మల్ని ఒక పట్టుపట్టినట్టున్నారు. ఐఎమ్ ఎంజాయింగ్. గడిచిపోయిన బాల్యం, ఆ తీపి గుర్తులన్నీ మీకు బాగా గుర్తుకొస్తున్నాయనుకుంటాను. నా బాల్యంలో గుర్తుంచుకోదగ్గ సంఘటనలు ఏమీ లేవు. ఆర్ఫనేజ్లో మిలిటరీ డిసిప్లిన్ ఉండేది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విషయంలో నేను లక్కీ పర్సన్ని. ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు దొరికారు. వెకేషన్స్ బాగుంటాయి. అందరూ ఒకే చోటు చేరతాం. అందరం కలిసి పడుకుంటాం ఒకే రూమ్లో. దిండ్లతో గిల్లి కజ్జాలు ఆడుకోవడంతో మాకు డే మొదలవుతుంది. అందరం కలిసి రకరకాల కబుర్లు చెప్పుకుంటాం. ఇప్పుడు కుదరదు, పెద్దవాళ్ళమైపోయాం. ఆ బాల్యమే కంటిన్యూ అయితే ఎంతో బాగుండేదనిపిస్తోంది. నువ్వింత పెద్ద పిల్లవైనా నీలో చిలిపితేనా మాత్రం ఏం పోలేదు. ఏదో టైం గడిచిపోతోంది. అవతల వాళ్ళ సంతోషం కోసం కాలం గడిపేస్తున్నాం. ఒక బిగ్ సర్ప్రైజ్ నీకోసం ఎదురు చూస్తోంది. కెన్ యూ గెస్? నాకో సర్ప్రైజా? లేదు డెనిస్, నాకోసం రాబోయేది ఒక్క న్యూస్ మాత్రమే. అది వినటానికి నేను ఉంటానో లేదో నాకు తెలియడం లేదు. ఏమిటి నువ్వు అనేది? అబ్బాయి ఏం లేదు, సరదా కన్నాను. టైం అవుతుంది డెన్నిస్, బయలుదేరాలి. ఓకే గర్ల్స్, కమాన్ కమాన్, బండెక్కండి. లేదు రవి, అభిరామితో చెప్పడం నా వల్ల కాలేదు. బుద్ధిలేనే వదహా. మాట్లాడారా? చెప్పవలే, మాకు తెలుసు. ఇదిగో చెబుతున్నా, మళ్ళీ నువ్వు వచ్చి ఆ అమ్మాయి మనసులో ఏముందో నేను అసలు తెలుసుకోలేకపోయాను అని చెప్పావనుకో, ఆ దారే వేరుగా ఉంటుంది తెలుసా? ఏమిటో ఊరికే తెగ వాగుతున్నావు? నీకేం కావాలి? ఆ అమ్మాయికి చెప్పాల్సిన మాట చెప్పారా లేదా? ఏమిటి విషయం? ఆహాహా, మళ్ళీ రివర్స్ అయిందా? చచ్చంపు. ఒరే వెధవా, నేనేం అడగాలని అనుకుంటున్నావు? అమ్మని తీసుకురావడానికి ముందు రవి అభిరామిని పెళ్లి చేసుకోబోతున్నట్టు నేను అభిరామితో చెప్పాలని వాళ్ళతో చెప్పేళ్ళాడు. అదేనా నువ్వు అడిగేది? ఏమిటి? ఆ అమ్మాయినా? అసలు కుదరదు, నేను ఒప్పుకోను. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరో వాళ్ళని చేసుకుంటాళ్లే. ఈ అమ్మాయిని కుదరదులే. ఒక్కటిచ్చారంటే చూడు. ఒరే వాళ్ళంతా ఒక కుటుంబం రా, అందులో నీకు నాకు ఏమిటి సంబంధం? కామన్ సెన్స్ ఉండాలరా. ఆ మాకు కొంచెం తక్కువలే. నువ్వు అనుకున్న సెన్స్ ఏదో. మాకు తెలిసింది ఒకటే, ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం, మీకు కూడా అంతే. ఇక ఇది ఫైనల్, మీరేం మాట్లాడద్దు. 8ంటికి ఆ అమ్మాయిని తీసుకొస్తాను. మీ మనసులో ఉన్నది, మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా అమ్మాయికి చెప్పండి చాలు, అంతే. అభిరామి ఇక్కడికి వస్తుందా? వచ్చేస్తుంది. అదిగో గంట మోగింది, 8 అయింది. అమ్మో అమ్మో, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? అరే, అమ్మమ్మో. అయ్యో దేవుడా. బెత్లెహెమ్ డెన్నిస్, మే ఐ కమ్ ఇన్? అభిరామి ప్లీజ్ కమ్ ఇన్. ఎస్, చెప్పు. ఏదో మాట్లాడాలన్నావని మోహన్ అన్నాడు. సంథింగ్ వెరీ సీరియస్? అది ఐ మీన్ నేను ఈ భయం, కంగారు ఇవన్నీ మొదటిసారి నేను కాలేజ్ క్యాంపస్ లో చూశాను. లైబ్రరీ హాల్ లోపల, క్లాస్ ముగించి క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్ డే ఫంక్షన్ అప్పుడు స్టేజ్కి వెనక వైపు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నథింగ్. కాదులే. లేదు. ఓకే, ఎనీవే ఐ లైక్ ఇట్. మీ మీద ప్రేమ పెరిగిపోతోంది. ఐ రియల్లీ లైక్ యు మిస్టర్ డెనిస్. అభి, అదిగో పిలుస్తున్నారు. అక్కడ ప్యాకెట్ మొదలైంది. నేను వస్తాను. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.
చాలు, ఇది చాలు మనకి. ఏమిటి చాలు? ఐ లైక్ యూ అంటే అర్థం మాకు తెలుసులే. కోవెల తిరణాలకి నేను రాను అని చెప్పడం అని కాదు, మాకు తెలుసులే. ఆ! ఒరే నిన్ను ఆ! డెనిస్, అమ్మా. వీడెవరో తెలిసిందమ్మా నీకు? ఊరుకోరా నువ్వు. డెన్నిస్ గురించి నాకు ప్రత్యేకంగా చెప్పాలా? బాగున్నావా బాబు? ఏం డెన్నిస్ బాబు మీ పార్ట్నర్ మంచివాడేనా? మంచివాడే. అమ్మా, ఈ పార్ట్నర్షిప్ లో ఇంకో అగ్రిమెంట్ సైన్ చేశాను. నీ మీద నాకున్న ప్రేమలో సగం వీడికి రాసి ఇచ్చేసాను. మంచిదేలే. ఒక అబ్బాయి వ్యాపారం లాస్ అయినా ఇంకొక అబ్బాయి లాభం తెస్తాడులే. వీళ్ళెవరో తెలిసిందా నీకు? రే బాలు మావయ్య. అభి ఫాదర్ మదర్ అని చెప్పు. అలా చెబితే గాని మీ డెన్నీస్ కి బాగా అర్థం కాదు. ఎక్కడ పిల్లలెవరూ కనపడలేదు? పిల్లల కోసం కాదులే మీరు వెతుకుతుంది, మీ అబ్బాయి కోసమేగా. లోపలే ఉంటారు. రే, తనతో మాట్లాడావా? లేదురా, నేను తనతో మాట్లాడలేకపోయాను. ఓ, ఇట్స్ ఆల్ రైట్. ఇక మాట్లాడక్కర్లేదు. నేను అమ్మతో విషయం చెప్పాను. అమ్మ బాలు మావిని చూసిన సంతోషంలో విషయాలని చెప్పేసింది. వాళ్ళు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ రేపో విషయం ఫైనలైజ్ అయిపోతుందిరా. నేను లోపలికి వెళ్తాను. కంగ్రాట్స్ అభి. కంగ్రాట్సా? దేనికి? అబ్బా, ఏవి తెలియనట్టు అడుగుతున్నావు? ఏయ్, ఏంటి మీరనేది? వెడ్డింగ్ డే ఫంక్షన్ జరుగుతోంది. అలాగే నీకు రవిబావకి పెళ్లి విషయం మాట్లాడుతున్నారు. కానీ నువ్వు మాత్రం ఏవి తెలియనట్టు మా ప్రాణాలు తీస్తున్నావు. దేవి, ఇక ఆ సస్పెన్స్ పెళ్లి కూతురు సంగతి ఏమవుతుందో. ఇక పిల్లి పాటలు. నాకు చెప్పకుండా నా పెళ్లి ఫిక్స్ చేస్తున్నారా? వాట్ ద హెల్? ఎవరన్నారే నాకు పెళ్ళని? వాళ్ళ పని అభి, అభి. స్నానం చేస్తానన్నా ఏంటి? ఇంకా బతకం వదలలేదా? అదేం కాదులే, అభి సంగతి నాకు తెలీదు. ఇలా రామ్మా. ఏంటి అందరూ కలిసి నవ్వుతున్నారు? అనుకున్నప్పుడల్లా నవ్వగలమా? అవకాశం వచ్చినప్పుడే నవ్వాలి. నేను ఒక తమాషా గురించి విన్నాను. వింటే మీకు నవ్వొస్తుంది. నేను రవిబాబును పెళ్లి చేసుకోబోతున్నాను అని ఆ అపర్ణాదేవి నా దగ్గరికి వచ్చి బాగుతున్నారు. ఏంట్రా అభి, ఎలా ఉన్నావు? ఏమైందిరా నీకు? నన్ను అడగకుండానే హౌ కెన్ యు డూ దట్? అభి, ఎవరిని పెళ్లి చేసుకోవాలో నేను నిర్ణయించాలి. నేను అది నిర్ణయించుకున్నాను. ఏమైంది అభి నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? నీ మంచి కోసం కదా మేము నా చేస్తున్నాం. మంచి కోసం మీరేం చేయక్కర్లేదు. నాకు నచ్చిందే నేను చేస్తాను. ఏంటి నాన్నకి ఎదురు మాట్లాడుతున్నావు? అసలు నీకు ఏం కష్టం వచ్చిందని అలా మాట్లాడుతున్నావు? ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు తెలుసా? కాకపోతే ఇంకేంటి, ఇన్ని రోజులు పెంచారు, అంతకు మించి ఏం రైట్స్ ఉన్నాయి? మీ అమ్మ నాన్న బాగా అప్సెట్ అయ్యి ఉన్నారు. తనకి ఇప్పటి వరకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాం కదా మేము. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. చేసిన తప్పులు అనుభవించాలి కదా మరి. ఇంకేం మాట్లాడొద్దు. నన్ను వదిలేయండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అభి, నో! అభి, ఏంటిది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. వదిలే, నీకు ఇష్టమైన వాళ్ళనే పెళ్లి చేసుకో. నీ ఇష్ట ప్రకారమే మేము నడుచుకుంటాం. కుదరదు. వై? డెన్నిస్తో నాకు పెళ్లి చేయగలరా మీరు? డెన్నిస్? అవును, అతనంటే నాకు ఇష్టం. డెన్నిస్ కూడా. ఇది పిచ్చి పెట్టినట్టు మాట్లాడుతోంది. మావయ్య, నువ్వు వెళ్ళు. చెప్పేది విను, వెళ్ళు. రవి. తాతయ్య, ప్లీజ్ మీరు అనవసరంగా ఇంకో రకంగా ఊహించుకోకండి. ఇది నాకు వదిలేయండి, నేను ఆలోచించుకుంటాను. అభి సంగతే అందరికీ తెలిసిందే కదా. భగవంతుడా, ఏమైంది? దానికి అర్థం కావడం లేదు. చెప్పేదంతా నిజమేలా? తాతయ్య, ఏంటండి? ఏమైంది? ఏం లేదు, కొంచెం నలతగా ఉంది. బాబు రవి, నేను డాక్టర్ పిలుస్తానులే. ఏయ్, మీరేం కంగారు పడద్దు. రవి, నువ్వు త్వరగా వెళ్ళరా పో. రవి,
మనకి పరిచయం 2.5 సంవత్సరాలు మాత్రమే అయింది, కానీ 2 జన్మల అనుభవం నేను పొందానురా. మన ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేవని నేను అనుకున్నానురా, కానీ అలా అనుకోవడం పొరపాటు నిరూపించావు. రేయ్, నువ్వు నాతో చెప్పుండాల్సిందే. నువ్వు అభి ప్రేమించుకుంటున్నారని తెలిస్తే అందరికన్నా ఎక్కువగా సంతోషపడేది నేనేరా. ఆ మాత్రం నా గురించి నువ్వు తెలుసుకోలేదా? రవి, అది అలా కాదురా. నువ్వు అభిరామిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి కారణం కూడా చెప్పాను కదరా. మా మధ్య ప్రేమ దోమ ఇలాంటివి ఏమీ లేవని చెప్పాను కదా. ఎలాగూ ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదా, తనైతే బెటర్ అనుకున్నాను, అంతే. నేను నీతో చెప్పుండాల్సింది తప్పే. కానీ రవి, నేను అభిరామి ఇంతవరకు ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఎనీవే, ఈ సంతోషమైన సందర్భంలో నేను కంగ్రాచులేట్ చేయడం మానేసి తిట్టాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను. ఈ విషయం నాతో ముందుగానే చెప్పుంటే నేను చాలా ప్లాన్డ్గా అందరి ముందు బయట పెట్టేవాడిని. పొరపాటు జరిగింది. తనంత కట్ అండ్ రైట్గా మాట్లాడేసరికి అందరూ షాక్ అయ్యారు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. తాతయ్యకి గుండె నొప్పి వచ్చింది. నేను వస్తాను. నో, ఇట్స్ ఆల్ రైట్. తాతయ్య గారికి ఒంట్లో బాలేదని రవి చెప్పాడు. వినకూడని విషయాలు విన్నప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. ఇట్స్ ఆల్ రైట్. ఎవరినైనా నొప్పించాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. అభిరామే. సారీ మిస్టర్ డెన్నిస్, ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితిలో లేను. తాతయ్య, నేను ఏ తప్పు చేయలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కొంచెం రెస్ట్ కావాలి. విల్ యూ ప్లీజ్? సారీ. మంచోడి కాదు. We hate you. ఆ పిల్లలు నన్ను ఐ హేట్ యు అని చెప్పినప్పుడు నా గుండె ముక్కలైపోయింది. తనెందుకు వాళ్ళందరితో అలా చెప్పాలి? ఇది ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. అరే, ఈ విషయం మీ ఎదురు ఏమైనా సీరియస్గా మాట్లాడుకున్నావా? డిసైడ్ చేసుకున్నావా? ఆ అమ్మాయిని కదరా, నిన్ననాలి. నిన్ను అసలు నీ వల్లేరా ఇదంతా జరిగింది. నాకు తెలుసు ఇది మొత్తం నా మీద పడుతుందని. ఆ పడదా మరే? నువ్వే కదరా అందరిని రెచ్చగొట్టింది. అసలు ఐలెక్యూ అంటే తెలుగులో దాని అర్థం ఇంకేదో ఉందని చెప్పి తెచ్చావు కదరా. ఇప్పుడేదో కొంపలు మునిగిపోయినట్టు మీరేం ఫీల్ అక్కర్లేదు సార్. వెళ్ళి పడుకొని చెప్తా. అరే ఒరే, అరే, నీ పని చూసుకోపా. సార్, రవి గారు మీకోసం ఎదుగుతూ ఉంటారు. లేదురా, వాడు నా కోసం వెతకడు. వాడికి నన్ను చూడడమే ఇష్టం లేదు. వాడి పట్ల నేను చేసింది తప్పురా. ఎవరికి ఇష్టం లేని ఈ పెళ్లి నాకొద్దురా. నాకిష్టం లేదు. నాకు వాళ్ళ ఆదరాభిమానాలు ఉంటే చాలు. డెన్నిస్, రైజ్ అండ్ షైన్. బెత్లెహేంలో పశువుల కష్టంలో జీసస్ పుట్టాడని మాకు తెలుసు. బెత్లెహేం డెన్నిస్ కూడా ఇక్కడే పుట్టాడని నాకు తెలీదు. చాలే ఊరుకో. నువ్వు నీ మాటలను సమయం సందర్భం తెలియ కూడా జోకులేస్తూ కూర్చుంటావు. నేను కొట్టాలి. జీవితం అంటే జోక్ అనుకుంటున్నావా? నీ వల్ల అక్కడ ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా నీకు? డెన్నిస్, ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు? ఏయ్, నేను ఇంతవరకు ఏ ఆడపిల్ల మీద చేయి చేసుకోలేదు. అది ఇప్పుడు జరుగుతుంది. అయ్యో వద్దు, నీ చేతులతో నన్ను కొట్టావుంటే చచ్చిపోతాను. ఆహా, మళ్ళీ మొదలెట్టావా జోకులు? డెన్నిస్, అలా వెళ్దాంరా. మనకు మార్నింగ్ వాక్ లా ఉంటుంది. మాట్లాడుకుంటూ వెళ్దాం. నీతోనా? ఏయ్, నీకేమన్నా పిచ్చా? నీకు నాకు మధ్య ఏముందని? ఒకవేళ మనిద్దరి మనసులో ఏమన్నా ఉన్నా? నా మనసులో ఏం లేదు. అంటే మరి నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటా? అబద్ధం అబద్ధం చెప్పాను. నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకోబోయేది లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. అభిరామి, వాట్స్ రాంగ్ విత్ యు? డెన్నిస్, ఇలారా.
మే 16th. ఆ రోజు నిరంజన్ని చంపేస్తారు, ఉరి తీస్తారు. అవును డెన్నిస్, అదే నాకు ఆఖరి రోజు. ఆ తర్వాత నేనుండను, సూసైడ్ చేసుకుంటాను. అది ఆల్రెడీ డిసైడే. ఆ లోపు నన్ను ప్రేమించే వాళ్ళందరూ నన్ను ద్వేషించేలా చేసుకుంటాను. అందుకే నేను అబద్ధం ఆడాను. అందులో నిన్ను ఇన్వాల్వ్ చేయడం నా తప్పే. సారీ డెన్నిస్. ఎవరది నిరంజన్? నిరంజన్ ఎవరు అంటే నేను చెప్పలేను. నాకేమవుతాడు అంటే అది చెప్పలేను. నా భర్త కాదు, నా బాయ్ ఫ్రెండ్, అంతకన్నా కాదు. కానీ ఒకటి చెప్పగలను, నేను నిరంజన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తున్నాను. నిరంజన్ దూరమైన తర్వాత ఇక నేను బతకలేను. అభిరామి, నిరంజన్ గురించి ఇంకా తెలుసుకోవాలని లేదా నీకు? నాకు తెలిసింది కూడా చాలా తక్కువే. మా యూనివర్సిటీలో నిరంజన్ గోల్డ్ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదు. మా కాలేజీలో నిరంజన్ లెక్చరర్గా పనిచేశారు. కొద్ది రోజులే, ఓ 6 నెలలు. ఆ తర్వాత సిటీలో నిరంజన్ లారీ డ్రైవర్గా పనిచేయడం చూశాను. ఆ తర్వాత ఒక ఫ్యాక్టరీలో కార్మికుల లీడర్, రెడ్ వాలంటీర్. ఆ ఆర్గనైజేషన్ లీడర్ నిరంజనే. ఒక ఇండస్ట్రియలిస్ట్ కారులో బాంబు పెట్టి నిరంజన్ 6గురిని చంపాడు. కోర్టులో తన కోసం వాదించడానికి ఏ లాయర్ వద్దని చెప్పి నిరంజనే స్వయంగా శిక్షను స్వీకరించాడు. నేను చెప్పేది నిజం డెన్నిస్. నిరంజన్ గురించి నాకేం తెలీదు. నిరంజన్ ఎప్పుడు వాడే మాటలు రెవల్యూషన్, పోరాటం. నాకు ఒకటి మాత్రం తెలుసు, నేను నిరంజన్ని ప్రాణంగా ప్రేమించాను. నాకంతే తెలుసు. చనిపోకముందు నిరంజన్ ఒకసారి చూడాలని ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అతన్ని చూస్తే అతని చేత్తో తాళి కట్టించుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. నీకు నన్ను చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తోంది? ద్వేషమా లేక? లేదు, నీ మీద నాకు ద్వేషం లేదు. నన్ను అర్థం చేసుకోవడం నీ వల్ల మాత్రమే అవుతుంది డెన్నిస్. నేను నిరంజన్ని చూడగలనా? చూస్తావు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం నేను నీకు సాక్ష్యంగా వస్తాను. ష్యూర్ డెన్నిస్, మీరు నాకు తోడుగా ఉంటారా? ష్యూర్. కానీ నువ్వు నిరంజన్ని చూసే వరకు నువ్వు ఈ ఆత్మహత్య అనే విషయాన్ని మర్చిపోవాలి. ఆ మేరకు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏడవకూడదు. అభిరామి, వెళ్ళు. కళ్ళు తుడుచుకుని ఇంటికి వెళ్ళు. డెన్నిస్, ఎవరికి ఏమీ తెలియకూడదు. తెలిసిందంటే మే 16th వరకు వెయిట్ చేయను. నన్ను రమ్మన్నారా తాతయ్య? ఆటపాటలతో జరుగుతున్న వెకేషన్, అందులో ఒక చిన్న ఆశ, నీకు పెళ్లి చేయాలనుకోవడం కుదరలేదు. కానీ తను ఇంత బాధ పెడుతుందని నేను అనుకోలేదు. మీరు పొరపడుతున్నారు. అభి ఎవరినీ బాధ పెట్టలేదు. అసలు నాకు ఈ విషయంలో ఎటువంటి బాధ లేదు. నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని మీరు బామ్మ అనుకున్నారు. నాకు వాళ్ళలో ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానం లేదు. ఆలోచించి అభి అయితే బెటర్ అనుకున్నాను. అది నా ఆలోచన మాత్రమే. ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా. తన మనసులో ఇంకో వ్యక్తి ఉన్నాడని తను చెప్పగానే వెంటనే నా అభిప్రాయం మార్చుకున్నాను. అభికి సంబంధించినంత వరకు తన సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు తనకుంది కదా. అవును, నిర్ణయాలు తీసుకుంటుంది. మమ్మల్ని బాధ పెట్టే నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. కొన్ని రోజులుగా అభి ఏం చేస్తుందో మాకే అర్థం కావడం లేదు. మీరు కన్న కూతురు మీకిష్టమైన విషయాలు మాత్రమే చేయాలని మీరు కోరుకుంటున్నారు కదూ. ఇది స్వార్థం కదా. మీ ఇష్టం వచ్చినట్టు అలంకరించి షోకేస్లో పెట్టే బొమ్మ కాదు కూతురంటే. ఇప్పుడు తన ఒక ఇండివిజువల్. ఇది తన జీవితం, తనే నిర్ణయించుకోవాలి. తన ఇష్టాయిష్టాల్ని, కోరికల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మిమ్మల్ని నా చిన్నతనం నుండి ఒక జీనియస్ అని అనుకున్న నేనే మీకు అడ్వైస్ చేయాల్సి వస్తుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరింతగా దిగులు పడ్డం బాగోలేదు మావయ్య.
తెలివితేటలు గొప్పతనం ఉన్నా నేను ఒక ఆడపిల్ల తండ్రి అనే విషయం మర్చిపోను. ఇదొక ప్రాస్పెక్టివ్ చేంజ్. నా ఉద్దేశం అదే. ఇదే విషయాన్ని మనం వేరే యాంగిల్లో చూద్దాం. మనం అభి వైపు నుండి ఆలోచిద్దాం. తను ఆశపడిందేమిటి? అందులో తప్పేమిటి? తన సుఖ సంతోషాలే నిజంగా మనం కోరుకుంటున్నట్టయితే తన ఇష్ట ప్రకారమే జరిపించాలి కదా. ఏంటి రవి నువ్వనేది? నేను బాగా ఆలోచించే ఈ విషయాలన్నీ చెప్తున్నాను. మిగతా విషయాలన్నీ మర్చిపోవాలనుకున్నా వాట్ ఈస్ హీ? ఏమిటి అతనుకున్న యోగ్యత? నాకంటే డెన్నిస్ ప్రతి విషయంలో మంచివాడే తాతయ్య. హ్మ్. నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేస్తూ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. లేదు తాతయ్య, నిజమే. నేను ఇప్పటిదాకా అబద్ధంలోనే బతుకుతూ వచ్చాను. వాడి దయా దాక్షిణ్యాల వల్లే నేను ఈరోజు మీకు ఇలా కనబడుతున్నాను. మీ అందరి ముందు నేను తలెత్తుకు నిలబడ్డానికే వాడిని నా పార్ట్నర్గా మీకు పరిచయం చేశాను. నాకంటూ సొంతంగా ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా డెన్నిస్దే. ఈ 2.5 సంవత్సరాలుగా నేను సంపాదించింది లక్షలాది అప్పులు, దేనికి పనికిరాని ఎడారి భూములు. కానీ వాడికి మనందరం ఉన్నామని, తను అనాథ కాదని వాడు ఎంతగానో సంతోషపడుతున్నాడు. మీరొస్తున్నారని ఈ ఇంటిని అలంకరించాడు. ఏ స్వార్థమూ చూసుకోకుండా, ఏమీ ఆశించకుండా ఒక పనివాడిలాగా పనివాడితో అవుట్ హౌస్లో ఉంటున్నాడు వాడు. ఎంతైనా వాడు నాకన్నా గొప్పవాడు. ఛ, ఏమిటి రవి నువ్వు? అది నా తప్పే. కానీ ఇప్పుడు ఆలోచిస్తే దీనివల్లే కదా ఓ మంచి విషయం జరిగిందని నాకు అనిపిస్తోంది. అభికి డెన్నిస్ దొరికాడు కదా. మనమే పెళ్లి జరిపిస్తే ఈ ప్రపంచంలోనే అందరికన్నా సంతోషమైన భార్యాభర్తలు అవుతారు వాళ్ళు. మళ్ళీ అభిమోహంలో ఆనందం చూడొచ్చు. అన్నీ సర్దుకుపోతాయి. ప్లీజ్. బాలు ఏమంటాడో కనుక్కో. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. మా అమ్మాయి క్షేమం కోసం ఏమైనా చేస్తాను. డెన్నిస్, డెన్నిస్, రవి బావా మన పెళ్లికి అందరినీ ఒప్పించారు. మన పెళ్ళ ఇప్పుడు ఏం చేద్దాం డెన్నిస్? కన్నీళ్లు తుడుచుకో. అవి నా ధైర్యం తగ్గిస్తాయి. వాళ్ళు నిర్ణయించుకొని అది జరగకుండా చూడ నా బాధ్యత. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళని తేలిగ్గా మోసం చేయొచ్చు. నిన్ను ప్రేమించే వాళ్ళందరినీ నేను మోసం చేస్తున్నాను కదా డెన్నిస్? అవును, కానీ నువ్వు నీ ప్రేమని, అభిమానాన్ని ఇంకొకళ్ళతో పంచుకుంటున్నావు. ఒక హృదయాన్ని సంతోషపెట్టడం కోసం నువ్వు ఎన్నో హృదయాలు మొక్కలు చేస్తున్నావు. అయినప్పటికీ చివరికి నాకు మిగిలేదేం లేదుగా డెన్నిస్. ఏడవకూడదు. ఇలా నవ్వు ముఖంతో నువ్వు ఇంకా ఎంతో నటించాల్సింది. కంట నీరు పెడితే నీ ముఖానుకున్న ముసుగు తొలగిపోతుంది. నేను నీకు తోడుగా ఉంటాను. అందరినీ మోసం చేసి ఈ నాటకం పూర్తవగానే నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి. ఈ నాటకంలో నా పాత్ర ఏమిటి? అమాయకున్నా, జోకర్నా, లేక డమ్మీనా? డెన్నిస్, వెళ్ళు. డెన్నిస్, ఒకవేళ నేను నిరంజన్ని చూసిండకపోతే నేను మిమ్మల్ని ప్రేమించుండేదాన్ని. మీరు అంత మంచివారు. బాగుంది. అప్పుడే రొమాన్స్ మొదలైందా? డెన్నిస్, బెత్లెహామ్లో, ఈ లోకంలో నీ ఒంటరితనం ఇక ముగిసింది. మా కుటుంబంలో అందరూ మనస్ఫూర్తిగా అభిని నీకివ్వడానికి ఒప్పుకున్నారు. ఎప్పుడైనా పెళ్లి పెట్టుకోవచ్చు, కానీ ముందు నిశ్చితార్థం చేయాలి. ఎంగేజ్మెంట్. చాలా సంతోషంగా ఉందిరా. రేపొక్కరోజే నేను నిరంజన్ని చూడగలను. ఆ మరుసటి రోజు వాళ్ళు నిరంజన్ని. నేను వెళ్ళాలి డెన్నిస్. నన్ను తీసుకెళ్తావు కదూ? చెప్పు డెన్నిస్. రేపు ఇంకా ఒక్క నిమిషం కూడా మనం ఆలస్యం చేయకూడదు. వెంటనే వెళ్ళాలి. అభిరామి, ఎవరికి తెలియకుండా నేను వెళ్ళాలి డెన్నిస్. నేను నిరంజన్ని చూడాలి. నేనేవి వినక్కర్లేదు, ఏవి తెలుసుకోనక్కర్లేదు. చూడలేకపోతే నాకు పోవడం తెలుసు.
జైలుకనే కాదు, నిరంజన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వెళ్తాను. అభిరామి, పద వెళ్దాం. నేను తీసుకెళ్తాను. బండెక్కు. రేపు పొద్దున ఒక ఫంక్షన్ జరగాల్సింది, ఒక పెళ్లి నిశ్చయం గురించి. ఆ దాంట్లో తేడాలు వచ్చిందంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. జరగని పెళ్లి గురించి ఎందుకు రారాటం? అంతకన్నా ముఖ్యమైన విషయం గురించి అభిరామి ఆలోచిస్తోంది. తన అన్న మాటలు విన్నావుగా. తను వెళ్ళకపోతే ఈ ఇంట్లో ప్రాణాలు విడుస్తుంది. సార్, మోహన్, ఇది ఎవరికి తెలియకూడదు. అది నువ్వే చూసుకోవాలి. సార్, డెన్నిస్, త్వరగా. డెన్నిస్, డెన్నిస్, ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు? నేను వెళ్ళొస్తాను, వచ్చాక చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నారో నాతో చెప్పి వెళ్ళండి. చాలా దూరం వెళ్ళాలి. అది ఇప్పుడు నీకు చెప్పే టైం లేదు. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అభి దిగు. బావా, త్వరగా పోనివ్వండి. ఏయ్ డెన్నిస్, ఆగు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా? నాకు తెలియదు సార్. చెప్పరా. రిలాక్స్ అభిరామి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు అతన్ని ఏడిపించడం కోసం ఇక్కడికి రాలేదు. నిరంజన్, బాగున్నాను. డెన్నిస్, బెత్తలహేమ్ డెన్నిస్ అనుకుంటాను. అభిరామి లెటర్ ద్వారా నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నేను కంటూ ఉన్న నా పగటి కళ్ళల్లో నీ ఫామును పూర్తిగా చూడగలిగాను. నా ఊహల్లో ఓ బెత్తలహేమ్ను నిర్మించుకున్నాను. నేను ఎటు తిరిగి ఆ బెత్తలహేమ్ చూడలేను కనుక ఆ రూపం చెరిగిపోదు. అభిరామి, నువ్వు రాకుండా ఉండాల్సింది. నీ బాధ నా గతాన్ని గుర్తుకు తెస్తూ ఉంది. జీవితం ముగిసిపోతుంది అన్న సత్యం చావడానికి సిద్ధమైన చాలామంది ఖైదీల్లాగా నాకు కొంత బాధగానే ఉంది. మళ్ళీ జీవితాన్ని పొందాలని ఉంది. కానీ నన్ను నేను గెలవాలనుకుంటున్నాను. నేను ఓడిపోయేలా చేయొద్దు. నిరంజన్, ఈ రోజు కోసమే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. మిమ్మల్ని చూసినప్పుడు ఈ తాళిని మీ చేతులతో కట్టించుకోవాలని ఎదురు చూశాను. నిరంజన్ భారీగానే బతుకుతాను, చనిపోయినా అంతే. తీసుకో నిరంజన్. నువ్వు సంతోషంగా ఉండాలి, కలకాలం జీవించాలి. నువ్వు సుఖ సంతోషాలతో జీవించి నా ప్రేమను నిలబెట్టాలి. కానీ నా నేరానికి సాక్ష్యంగా నిలిచిన శిలాప్రతిమ నువ్వు కాకూడదు. నిరంజన్ ఒక నేరస్తుడు. నా నేరాన్ని సమ్మతించేవాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. నేను జీవితాంతం నిన్నే ప్రేమిస్తాను. నిన్ను మాత్రమే ప్రేమించగలను. అభిరామి, నువ్వు చాలా మంచిదానివి. నువ్వు కూడా చాలా మంచివాడివి. మీ ఇద్దరూ నేను చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినాలి. పాపం అంటే ఏమిటో తెలియని వాణ్ణి నేను. బలవంతులు బలహీనుల్ని లోబర్చుకోవడానికి చేసే కార్యమది. కానీ జీవితంలో నేను తెలుసుకున్నాను ఆ మాటకున్న అర్థం, భావం, దాని భయంకర రూపం. ధ్యేయం బాగుంటే మార్గం దొరుకుతుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దారి
ఏదైనా కావచ్చు, రక్తపాతం, ఇబ్బందులు, అడ్డంకులు ఏవైనా జరగచ్చు. అది తప్పని ఇప్పుడు తెలిసింది. వేలాది కుటుంబాలను అనాథలుగా చేసి వీధుల పాలు చేసిన ముఖేష్ మల్లేష్ అనే ఒక ఇండస్ట్రియలిస్ట్, వాడి డబ్బుతో వాడు కొనుక్కున్న ఒక గవర్నమెంట్, వాడిని చంపాలనుకున్నాను. నేనొక బాంబుతో ఎదురు చూస్తున్నాను. కారులో వాడొక్కడే ఉంటాడన్న నా అనుమానం అబద్ధమని తేలింది. అతని పసికందులైన 3 పిల్లలు, ముసలదైన వాళ్ళమ్మ, అమాయకుడైన ఒక డ్రైవరు. కానీ నేనసలు ఆలోచించలేదు. బాంబు పేలి 4 ఏళ్ల పసివాడి చెయ్యి తెగి నా గుండె మీద పడింది. ఆ చెయ్యి నన్ను జాలిగా చూస్తున్నట్టు అనిపించింది. ఆ చెయ్యి నన్ను ప్రశ్నిస్తున్నట్టుంది. నేను సాధించిందేంటి? నేను చేస్తున్నదేంటి? ఆ ముఖేష్ గాడికి బదులు వేరే వాళ్ళు బలయ్యారు. వ్యవస్థ మారలేదు, వ్యక్తులే మారారు. హింసా ప్రవృత్తి అన్యాయం అనిపించింది. ప్రపంచాన్ని మార్చాలని మారణాయుధాలతో బయలుదేరిన ప్రతి విప్లవకారుడి ప్రయత్నం పిచ్చని ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ ఆలస్యమైంది. పాపమనే దేహాన్ని ఈ ఆత్మ విడిచిపెట్టి వెళ్లే సమయంలో ఆఖరి దశలో ఓలలాడుతున్న నా చేత మళ్ళీ ఓ పాపం చేయడానికి అభిరామి, నువ్వు కారణం కావద్దు. నీ జీవితం నన్ను ప్రేమించావన్న ఒకే ఒక కారణంతో నీ జీవితాన్ని బలి చేసుకోవాలనుకుంటే అది నాకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. అది నేను చేసే మరొక పాపం. అది నాకిష్టం లేదు. నాకంటూ జీవితం ఉంటే ఆ జీవితంలో సగభాగం నీకు ఉందని చెప్పిన మాట నిజమే. కానీ నాకిక జీవితమే లేదు. మిగలబోయేది నా ఆత్మ మాత్రమే. చేసిన పాపాన్ని తలుచుకుంటూ కుమిలిపోవడమే ఇక నాకు మిగిలింది. నాకు శాంతి కలగాలంటే డెన్నిస్, మీ ఇద్దరికీ పుట్టబోయే బిడ్డ ద్వారా నాకు కర్మ జరిపించాలి. ఏంటి నువ్వనేది నిరంజన్? నువ్వు డెన్నిస్ ఒకటవ్వాలి. చిరకాలం మీరిద్దరూ సుఖ సంతోషాలతో జీవించాలి. నా వల్ల కాదు. నేనెవరిని ప్రేమించలేను. అది జరగదు. అభిరామి, వద్దు నిరంజన్, ప్లీజ్. మీరు అభిరామితో అలా అనకూడదు. అభిరామికి అలా చెప్పే హక్కు నాకుంది. మరణించబోయేవాడి చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. కానీ ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అది నువ్వే నెరవేర్చాలి. డెన్నిస్, ఈ తాళిని నా సాక్షిగా, ఈ ప్రకృతి సాక్షిగా అభిరామి మెళ్ళో కట్టు. వద్దు 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 నిరంజన్, ఆ మాట మాత్రం అనొద్దు. నా మెళ్ళో తాళి కట్టడం నీకు ఇష్టం లేకపోతే వదిలే. అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టకు. ఈ ఒక్క కోరికే నేను ఈ జన్మలో నేను అడిగేది. యు ఆర్ గెటింగ్ లేట్. సార్ ప్లీజ్. డెన్నిస్, నేను చావబోయే ముందు నా జీవితంలో ఎప్పుడూ చూడని అద్భుతమైన సన్నివేశాన్ని చూడాలి. సుమంగళిగా ఉన్న అభిరామి నా ఆఖరు క్షణాల్లో శాశ్వతంగా నా మనసులో నిలిచిపోవాలి. అభిరామి, డెన్నిస్, నా కలల్లో నేను నిర్మించుకున్న ఆ బెత్తలహేం. డెన్నిస్, ప్లీజ్ డెన్నిస్. నేను దీనికి ఒప్పుకోను. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. నువ్వు లేని జీవితం నాకొద్దు. చూడు అభిరామి, నువ్వు చేస్తున్నటువంటి త్యాగం ఎవరిని ఉద్ధరించడానికి. నా కోసం నువ్వు పెళ్లి చేసుకోకపోతే అది నాకు బాధనే కలిగిస్తుంది. నీకు నా మీద గౌరవం ఉంటే, నా మాట మీద నీకు నమ్మకం ఉంటే, అభిరామి, నేను చెప్పింది విను. మిస్టర్ నిరంజన్, సారీ సార్, ప్లీజ్ సార్. కమ్ ఆన్. డెన్నిస్, దయచేసి నా కోసం ప్లీజ్. హౌ కెన్ ఐ? నేను ప్రాధేయపడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ డెన్నిస్, ప్లీజ్. ఇంతకు మించి మీకోసం నేనేం చేయలేను నిరంజన్. అభిరామి నన్ను క్షమించాలి. లేదు డెన్నిస్, ఐ నో హర్. అన్నీ మర్చిపోయి తను నీతో కలిసిపోతుంది. ఇవి దాటి బయటకొచ్చి మిమ్మల్ని ఆశీర్వదించే అవకాశం నాకు లేదు. ఇక్కడి నుంచే మిమ్మల్ని నేను దీవిస్తున్నాను.
నా హృదయంలో ఏ మూలనైన మానవత్వం ఉంటే ఆ మానవత్వంతో మిమ్మల్ని నేను దీవిస్తున్నాను. నేను వెళ్తున్నాను. నాకు టైం అయింది. ఇక నేను వెనక్కి రాను, వెనక్కి తిరగను. తిరిగి చూస్తే మిమ్మల్ని స్పష్టంగా చూడలేను. నా కళ్ళ నీళ్లు మిమ్మల్ని చూడనియవు. నాకు ఈ దృశ్యం చాలు, ఇక చాలు. వెళుతున్నాను. గుడ్ లక్. ఈసారి సమ్మర్ వెకేషన్ కి వచ్చేది బెత్లెహేమ్కి. అప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రావాలో తెలుసా? దానికి వీళ్ళు రెడీయే. కన్ఫర్మ్ అవగానే నేను టెలిగ్రామ్ పంపిస్తాను కదా. నువ్వు వీలైనంత త్వరలో మా దగ్గరకు వచ్చేయాలి. ఇక్కడ నీకు అప్పులు ఎంత ఉన్నాయో నాకు లిస్ట్ చెప్పు, నేను పంపిస్తాను. అదంతా సెటిల్ చేసిన తర్వాత డెన్నిస్ వీడిని ఇక్కడి నుంచి మెడబట్టినట్టే. సిగ్నల్ ఇచ్చారు, మీరు ఎక్కడ? వస్తానమ్మా, బాయ్. ఆల్ ద బెస్ట్. Thank you. అభిరామి వస్తానమ్మా. ఆల్ ద బెస్ట్. పోరా, త్వరగా వచ్చేయాలి. రేయ్ పిల్లి, వచ్చే సమ్మర్ వెకేషన్ కి నేను బెత్లెహేమ్ వస్తాను. క్యాచ్ మీ బిఫోర్ దట్. యువర్స్ మ్యావ్.